దూతకుండవలసిన లక్షణాలు చెప్తున్నాయి ఇక్కడ. 3 మేధావి అయి ఉండాలి, చక్కగా మాట్లాడగలిగే సమర్థుడై ఉండాలి, ప్రాజ్ఞ, ఈ మాట అమ్మవారు ప్రాజ్ఞస్తం అంది ఇక్కడ, అంటే తెలివైన వాడై ఉండాలి, పరచిత్తోపలక్షక, చెప్పకుండానే ఇతరుల చిత్తంలో ఏముందో గ్రహించగలిగిన వాడై ఉండాలి, ధీరుడై ఉండాలి. హనుమంతుడు ధీరుడు, వీరుడు, 2 లక్షణాలు ఉన్నాయి. ధీరుడు అంటే ఏ వికారాలకి లోని కానివాడు అని అర్థం అండి. ఇక్కడ వికారహేతో సతి విక్రయంతే ఏషాం న చేతాంసి తయేవ ధీరాహ అంటూ కాళిదాస మహాకవి చెప్తాడు. వికారం కలిగించే సంఘటనలు జరిగినప్పుడు కూడా ఎవడు మనసు చెక్కు చెదరకుండా ఉంటుందో వాడిని ధీరుడు అన్నది. కొంతమంది ఏమండి ఒకప్పుడు బాగుండేవారు, ఇప్పుడు ఏంటండి మాట మాటికి కోపగించుకుంటున్నారు, దుఃఖపడుతున్నారంటే ఏం చేస్తామండి, పరిస్థితులు అలా ఉన్నాయన్నాడు. అంటే పరిస్థితులు బాగుంటే గొప్పవాడు అనమాట, పరిస్థితులు బాగోలేకపోతే బాగులేడు. అదేం ధీరత్వం అండి. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చెక్కు చెదరినటువంటి ఉత్తమ గుణములు కలిగిన బుద్ధి ఎవడుకుంటుందో వాడు ధీరుడు అనాలి. అటువంటి ధీరుడు హనుమంతుడు. అది మన ఆదర్శంగా తీసుకోవాలి. దూతకు అటువంటి ధీరత్వం ఉండాలి. ఎందుకంటే శత్రువులతో వాడు డీల్ చేయడానికి వెళ్తాడు, కానీ దేనికి చెక్కు చెదరకుండా ఉండాలి. అది ధీరత్వం. అంటే వాళ్ళు భయపెట్టవచ్చు, లొంగ తీసుకోవడానికి, అదేవిధంగా వాళ్ళని తమ వాళ్ళుగా చేసుకోవడానికి ఆశలు చూపించవచ్చు. ప్రలోభాలకు లోను కాకూడదు, ప్రలోభాలకు లోను కాకూడదు, భయపడకూడదు. అంటే ధీరుడై ఉండాలి కదా. అందుకే దూతకుండవలసిన లక్షణాల్లో ధీరుడు. అందుకే రామాయణం కానీ హనుమంతుడు కానీ ఇలాంటి గ్రంథాలు మనం పరిశీలించేటప్పుడు పిల్లలకి పనికొచ్చే అనేక అంశాలు వస్తాయండి. అది కేవలం మహిమలు చెప్పుకునే పురాణాల కథ మాత్రమే కాదు కదా, ఒక క్యారెక్టర్ అంటే ఏమిటో ఎలా ఉండాలో చూపిస్తున్నాడు. కానీ రాజనీతి శాస్త్రం ఇక్కడ మనం పరిశీలిస్తే దూతకుండవలసిన లక్షణాల్లో ధీర, యథోక్తవాది. యథోక్తవాది చాలా ప్రధానమైనది. ఉన్నదున్నట్లు మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడరాదు. దూతకి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంతేకాదు గుణి, గుణములు కలిగిన వాడయ్యాలి. భక్త, భక్తుడై ఉండాలి. భక్తుడు అంటే భగవంతునిపై విశ్వాసం కలవాడు నాకు అర్థము. అదేవిధంగా ఏ రాజు అయితే, ఏ దేశమైతే తను పంపిందో, ఏ రాజ్యమైతే, ఏ రాజు అయితే ఉన్నాడో వాడి తరపున పనిచేస్తున్నాడు కనుక ఆ రాజ్యముపై, ఆ పాలకులపై భక్తి కలిగిన వాడి ఉండాలి దూత. ఇది చాలా ముఖ్యమైన అంశం. అదే దౌత్యకార్యం చేస్తూ దేశానికి ప్రమాదం కలిగించే పనులు చేయకూడదు. అందుకే భక్త. శుచి, శుచి అంటే పవిత్రుడై ఉండాలి అన్నారు. అంటే రోజు చక్కగా స్నానం చేసి నీట్గా డ్రెస్ చేసుకుని ఉండాలి. అదే శుచి అంటే అర్థం. శుచి అంటే ఏమిటో మనకి మన మనువు చెప్తాడు మనుస్మృతిలో. అర్థ శౌచమేవ శౌచం అన్నాడు ఇక్కడ. శుచి అంటే అక్రమార్జన లేకుండా ఉండడం అని అర్థం అండి. ఇక్కడ మంత్రులు ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండాలి, అదేవిధంగా దూత ఎలా ఉండాలన్నప్పుడు కామన్గా ఒక విషయాన్ని చెప్పారు. శౌచం ఉండాలి అంటే అవినీతి లేనివాడై ఉండాలి, అక్రమార్జన లేనివాడై ఉండాలి. ఈ మాట చెప్తే మనం అంటాం ఆ రోజుల్లో చెప్పారు కానీ ఈరోజు పర్వాలేదండి. అంటే అక్రమార్జన కలవాడే నాయకుడు అవుతాడని ప్రజలే నిర్ణయించేసుకుంటున్నారు. అది ప్రమాదకరమైన పరిస్థితులు అన్నాడు. అవునా లేదండి? ఈ రోజుల్లో ఎవడు దొరుకుతాడండి? అవినీతి పరుణ్ణి మళ్ళీ ఎంచుకోవడానికి సిద్ధపడ్డారంటే ఆ జాతిని ఎవరు బాగు